హాయ్ అండి, నమస్కారం. తెలుగు సినిమా ప్రేక్షక లోకానికి మనం 1980లో విడుదలైన శంకరాభరణం సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పట్లో మాస్ మసాలా పిక్చర్సు, క్లబ్ డ్యాన్సులు, యాక్షన్ సినిమాలు, ఫైట్ సినిమాలు జరుగుతున్న రోజుల్లో వాటికి విభిన్నంగా శ్రీ జేవి సోమయాజులు గారిని హీరోగా పెట్టి, మంజు భార్గవిని ప్రధాన పాత్రలో పెట్టి, చంద్రమోహన్ రాజలక్ష్మిలతో ఒక చిన్న సినిమాగా అనుకుని సినిమా తీయడం జరిగింది. దాని పేరే శంకరాభరణం. శంకరాభరణం 1980లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. నమస్కారాలు. నేను ఫిలిం ఇండస్ట్రీకి 1971లో వచ్చాను. నేను వచ్చిన తర్వాత నేను 1980లో డైరెక్టర్ని అయ్యాను. అప్పట్లో ఆ సినిమాకి వీళ్ళు పడ్డ పాటలు అంతా ఇంత కాదండి. ఎలాగంటే ఆయన విశ్వనాథ్ గారు సోమయాజులు గారి మీద మెయిన్ క్యారెక్టర్ పెట్టుకుని అప్పటి వరకు వ్యాంప్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి మంజు భార్గవి గారిని మెయిన్ క్యారెక్టర్స్ ఏది చేయకుండా చేయలేదు ఆవిడకి. అప్పటికే ఏవో కొన్ని క్యారెక్టర్లు చేస్తుంది ఆవిడ. ఆయన విశ్వనాథ్ గారు చేయడం ధైర్యంతో కూడుకున్న వ్యవహారం, టు బీ ఫ్రాంక్. ప్లస్ అది టోటల్గా సంగీతానికి సంబంధించిన సినిమా అండి. శంకరాభరణం సినిమా పూర్తయిపోయిందండి. అది ఎంత గట్స్ ఉండాలంటే డైరెక్టర్ గారికి, మరి కె విశ్వనాథ్ గారు ఆ యొక్క ప్రయోగం చేశారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నిజంగా కూడా. జేవి సోమయాజులు, మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక కెవి మహాదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా చేరువైంది. కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాని నాకు తెలిసి పాండీ బజార్లో మద్రాసులో ఒక 20 షోలు వేశారు. డిస్ట్రిబ్యూటర్స్ కోసం, బయర్స్ కోసం వేస్తే ఎవరు కొనలేదు. ఎవరు కొనకపోతే అప్పుడు ఏడిద నాగేశ్వర గారు ఇంతటి గొప్ప దృశ్యకావ్య అని నేను నిర్మించాను, దీనికి ఏ డిస్ట్రిబ్యూటర్ లేకుండా పోయింది, రిలీజ్ ఆగిపోతుందేమో, రిలీజ్ అవ్వదేమో అని ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో విజయవాడలో లక్ష్మీ పిక్చర్స్ అని ఒక పెద్ద సంస్థ ఉంది, లక్ష్మీ ఫిలిమ్స్. ఆ లక్ష్మీ ఫిలిమ్స్ వారు ఆ సినిమాను చూసి ఈ సినిమా అద్భుతంగా ఉంది, మేము రిలీజ్ చేసి పెడతాం, మీకు డబ్బు ఏమి ఇవ్వలేము అని చెప్పి అంటే రిలీజ్ అయినా చాలు అని చెప్పేసి 36 ప్రింట్లతో ఆ రోజుల్లో ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన జరిగింది. మొదటి వారం చాలా చోగా ఓపెనింగ్లు రావడం జరిగింది. 8వ రోజు నుంచి ఆ సినిమాకి విశేషమైన ప్రజాదరణ పొంది భారతదేశంలో ఏ తెలుగు సినిమాకి రానందని మెప్పు, కీర్తి, కాంత, కనకం అంటే అన్ని రకాలు కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఏళ్ల మీద సినిమా ఎవరు కొంటారండి? కొనలేదండి ఎవరు. 1979లో వాళ్ళు పడ్డ అవస్థలు ఎంత అంతా కాదండి. సినిమా అలాగే ఆగిపోయింది. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, ఈ సినిమా ఎవరు చూస్తారా అన్నారండి. చూడండి సార్, మద్రాసులో నేను ఉన్నానప్పుడు ప్రత్యక్షంగా నేను అప్పటికి అటువంటి సినిమాని ధైర్యం చేసి మొత్తం మీద రిలీజ్కి ముందు వీళ్ళు ఫైనాన్షియల్లీ చాలా సఫర్ అయ్యారు ఏడిద నాగేశ్వరరావు గారు. టు బి ఫ్రాంక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. నాకు తెలిసి చంద్రమోహన్ గారికి డబ్బులు ఇవ్వాలి, ఆయన కొద్దిగా ఓ 40,000 అంత ఇవ్వాల్సి వస్తే అది తీసుకోమన్నారు. ఓ ఏరియా తీసుకోవా నువ్వు, నీకు ఫ్రీగా ఇస్తాను నేను, ఏదో పలానా తమిళ రైట్స్ అని చెప్పారు. చెబితే ఆయన నాకు అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చారు, నాకు అవసరం ఉంది అమౌంట్ అని చెప్పి అన్నారు. సరే, ఇది మనోరమ అని తమిళ ఆర్టిస్ట్ ఉందండి ఒక ఆవిడ కొందండి ఇది, ఈ సినిమాని తీసుకుంది ఆవిడ. అంటే ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత తీసుకుంది ఆవిడ. రిలీజ్ అయిన తర్వాత 4 వారాల వరకు ఈ సినిమా యావరేజ్గా ఉందండి. ఎవరు జనం వెళ్ళలేదు అసలు. ఎక్కడ్రా బాబు, అప్పటికే కమర్షియల్ మీడియా ఎక్కువైపోయింది, కమర్షియల్ వేవ్లో ఉంది సినిమా ఫీల్డ్. ఆ టైంలో ఈ సంగీతపరమైనటువంటి సినిమాని ఎవరు చూస్తారండి? మాస్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. 4 వారాల తర్వాత మన సునామీ వచ్చినట్టుగా వచ్చిందండి. వచ్చి అసలు ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందండి. కొద్ది పేరు రాగానే మనోరమ గారు ఆ సినిమాని తమిళ్ రైట్స్కి 8 lakhs పెట్టుకుందండి. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది కదా. అయిన తర్వాత
ఆవిడ నాకు తెలిసిన న్యూస్ అండి, నేను చెప్తున్నాను. ఆండాల్ థియేటర్ అని ప్రివ్యూ థియేటర్ కట్టిందండి ఆవిడ ఆ డబ్బులతోటి. ఆండాల్ ప్రివ్యూ థియేటర్ అని దాని పేరు ఆండాల్ కాదు, అప్పుడు వేరే ప్రివ్యూ థియేటర్. దాన్ని మరో చరిత్ర రామరంగనాల్ గారు థియేటర్ కొనుక్కుని మనోరమ దగ్గర తర్వాత ఆండాల్ థియేటర్ అని పేరు పెట్టారు. నాకు ఇది ఎలా తెలుసు అంటే, నేను మన రామరంగనాథ్ గారికి ఒక సినిమా చేశాను, మానస వీణ అని, మరో చరిత్ర తర్వాత తీసిన సినిమా. అప్పుడు తెలిసింది ఈ చరిత్ర నాకు ఆ థియేటర్ కాంపౌండ్ అంటే. అంత సెన్సేషనల్ హిట్ అయిపోయిన సినిమా అండి టోటల్గా శంకరాభరణం. దేశ విదేశాల్లోనూ అసలు ఎగబడ్డారండి సినిమా చూడడం కోసం అండి. ఒక వేశ్య పాత్రలో వేసిన మంజు భార్గవి ఈ సినిమాలో ఇంత గొప్పగా నటిస్తుందని ఎవరు ఊహించలేదు. ఆ అమ్మాయి కూడా చేతులెత్తి దండం పెట్టే స్థితికి ఏర్పడింది. అప్పట్లో మంజు భార్గవి అన్ని వ్యాంప్ క్యారెక్టర్లు వేసేది. జేవి సోమయాజులు గారు అనే వ్యక్తి ఎవరు తెలియదు. 70 ఏళ్ల ముసలివాడు ఈ సినిమాలో హీరో ఏంటి, ఈ పాటలు ఏంటి అని అనుకున్నారు మేధావులందరం. కానీ ఆ సినిమా చీల్చి చెండాడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అద్భుతమైన కలెక్షన్తో రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో ఉన్నటువంటి అద్భుతమైన కంటెంట్. ఆ కంటెంట్ వల్లే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సంగీతం చాలామంది ఆ సినిమా చూసి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారండి. కర్ణాటక మ్యూజిక్ అసలు అటువంటి మరి కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, మరి అత్యద్భుతం పాటలు ఎన్ని సూపర్ అసలు దాంట్లోనండి. దాంట్లో రామలింగయ్య గారు అంతవరకు చేసిన క్యారెక్టర్లు వేరు, దాంట్లో చేసిన ఒక చక్కని క్యారెక్టర్ అండి, అద్భుతమైన క్యారెక్టర్ అల్లు రామలింగయ్య గారు. అలాగే మంజు భార్గవి కూతురుగా అనుకుంటాను తులసి చేసిందండి. ఇప్పటికీ తులసిని శంకరాభరణం తులసి అంటారు, రాజ్యలక్ష్మిని శంకరాభరణం రాజ్యలక్ష్మి అంటారండి. చంద్రమోహన్ గారు జోడీగా చేసింది రాజ్యలక్ష్మి. దాంట్లో ఇప్పటికీ శంకరాభరణం రాజ్యలక్ష్మి ఆ అమ్మాయి పేరు. అంటే అంత పాపులర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈరోజు చెప్పుకుంటున్నాం మనం పాన్ ఇండియా సినిమా అని. ఆ రోజుల్లో పాన్ ఇండియా సినిమా అని ఎవరు చెప్పలేదు, కానీ ఇండియా మొత్తం అంతా దుక్కు దులిపిందండి సినిమాని. మరి నాట్ ఓన్లీ ఇండియా, విదేశాల్లో ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయండి ఆ సినిమాకి, అత్యద్భుతంగా వచ్చినాయి. అంచేత ఒక్కోసారి ప్రేక్షకుల నాడి మనం పట్టలేమండి టోటల్గా. అక్కడి నుంచి అసలు విశ్వనాథ్ గారికి కళా తపస్వి అని బిరుదు వచ్చేసిందండి ఆ రోజు. మేము అందరూ ఎవరైనా సరే ఈ సినిమా మిస్ అవ్వకూడదు, చూడాలి అని చూసినటువంటి వ్యక్తులు. అటువంటి శంకరాభరణం సినిమా మన తెలుగు సినిమా అవ్వడం మనం తెలుగు వాళ్ళంగా గర్వించదగ్గ విషయం అండి. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలి మలుపు అయింది శంకరాభరణం. అంతగా పేరులేని నటీనటులతో రూపొందించిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించడం విశేషం. ఆ సినిమా 53వ జాతీయ పురస్కారాలకి గోవాలో జరిగినప్పుడు అక్కడ ఆ సినిమాకి అద్భుతమైన అవార్డ్స్ చేజిక్కించుకోవడం జరిగింది. ఇంత గొప్ప సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అంత గొప్ప సినిమాని రిస్క్ చేయాలి, ఈ సినిమాని తీయాలి అనే కళాఖండాన్ని తీయాలనేటువంటి శ్రీ కె విశ్వనాథ్ గారు చాలా మహనీయులు. ఈ రోజున ఆ జేవి సోమయాజి గారు లేరు మన ముందు, అలాగే ఏడిది నాగేశ్వరరావు లేరు, అలాగే ఆ చిత్ర దర్శకులు శ్రీ కె విశ్వనాథ్ గారు కూడా లేరు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆ చిత్రంలో అద్భుతమైన పాటలు పాడిన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మన ముందు లేరు. అయినా సరే ఈ తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి, ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఈ శంకరాభరణం సినిమా గురించి నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాను. అంత గొప్ప సినిమా అది. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు జన్మ తరించిందని నిజంగా. సినిమాలో యాక్ట్ చేసిన వారికి కానీ, తీసిన ఏడిది నాగేశ్వరరావు గారికి మరి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయండి. ఆయన అంతకుముందు ఏదో సినిమాలు తీశారు. శంకరాభరణంతో ఆయన ఆకాశానికి వెళ్ళిపోయాడండి ఆయన ఏడిది నాగేశ్వరరావు గారు. పూర్ణోదయ క్రియేషన్స్ అంటే అత్యద్భుతంగా వెళ్ళిపోయింది. ఈ రోజుకి ఏడిది నాగేశ్వరరావు గారు పిల్లలు కనిపిస్తే మనం ఏమంటాం, శంకరాభరణం గారు ఏడిది నాగేశ్వరరావు గారు పిల్లలు రా అంటున్నామండి. అంత గొప్ప సినిమా శంకరాభరణం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంసలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్ర దర్శకులు కె విశ్వనాథ్ కళా తపస్విగా పేరొందారు.
గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్ర రంగంలో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలా మంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఈ సినిమా ప్రేక్షకులపైన ఎంత ప్రభావం చూపిందో మనకు అర్థమవుతుంది. గోవాలో 2022 నవంబర్ 20 నుండి 28 వరకు జరిగిన 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు శంకరాభరణం ఎంపిక అయి అరుదైన గౌరవం పొందింది. కాబట్టి ఇలాంటి మహత్తరమైన చిత్రాలని మనం గుర్తు చేసుకుని ఈ తరం వారందరికీ కూడా మరొకసారి పరిచయం చేయాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. మీ రామకృష్ణ.